ఓ సన్యాసి నాకెంతో కృతజ్ఞత ఉంది అన్నప్పుడు ఓషో కృతజ్ఞత పెద్ద మార్పులకు ద్వారం, అలా భావిస్తేనే ఉండు, ఇంకా పెద్ద మార్పులు జరుగుతాయి. కృతజ్ఞత అనేది మార్గాన్ని సిద్ధం చేస్తుంది. చిన్న విషయాలకు కృతజ్ఞత చూపు. కేవలం పెద్ద కానుకలకు మాత్రమే కాదు, శ్వాస తీసుకోవడం లాంటి చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతతో పెట్టుకో. మనకు ఈ ప్రపంచం మీద ఎలాంటి హక్కు లేదు, కాబట్టి ఏది దొరికినా అది బహుమతి. దొరకకపోతే కూడా కంప్లైంట్ చేసే హక్కు లేదు. కృతజ్ఞతను ఒక అలవాటుగా మార్చుకో. గురువుకే కాదు, ప్రతి వారికి, ప్రతి దానికి కృతజ్ఞత పెట్టుకునే మనసు పెంచుకో. కృతజ్ఞత రెండు రకాలు. ఎవరో మంచి పని చేస్తే వారికి కృతజ్ఞత, ఎవరో నిన్ను హాని చేయగలిగినా చేయకుండా వదిలేసిన దానికి కూడా కృతజ్ఞతే. ఎందుకంటే వారికి అలా చేయడానికి శక్తి ఉంది కానీ చేయలేదు. కృతజ్ఞతలో లోతుగా వస్తే క్రమంగా ప్రతి విషయానికి కృతజ్ఞత అనిపించడం మొదలవుతుంది. ఫలితం కృతజ్ఞత పెరిగే కొద్దీ ఫిర్యాదు తగ్గిపోతుంది. నో కంప్లైంట్స్. ఫిర్యాదు తగ్గితే దుఃఖం కూడా మాయమైపోతుంది. మనం బాధపడేది ఫిర్యాదు నుంచి చేసే పనుల వల్లే. ఇది ఇలా ఉండాలి, అది అలా రావాలి అన్న అసహనం వల్లే. కృతజ్ఞత ఉన్నప్పుడే ఆ అసహనం పోతుంది, దానితో పాటు బాధ కూడా పోతుంది. కృతజ్ఞత పెంచుకో, కంప్లైంట్స్ తగ్గించుకో. బాధ మాయం అవుతుంది, జీవితం అందంగా మారిపోతుంది.